ఇది ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అండి. ఈ టెర్రస్ గార్డెన్లో కాయగూర మొక్కలు, తీగజాతి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఇలా అనేక రకమైన మొక్కలు ఉన్నాయండి. ఆదిలక్ష్మి అమ్మగారండి, నాన్నగారండి. ఆదిలక్ష్మి అమ్మగారి గార్డెన్లో అన్నీ చాలా చాలా మంచి మొక్కలు ఉన్నాయండి. స్థలం కొద్దిగా అయినా కానీ ఉండవలసిన మొక్కలన్నీ ఉన్నాయండి. ఆదిలక్ష్మి అమ్మగారి దంపతుల ఉద్దేశం ఆర్గానిక్గా పండించుకొని తినాలన్నదే వాళ్ళ ఉద్దేశం అండి. ఎలాంటి బయట ప్రోడక్ట్లు వాడకుండా సేంద్రియ పద్ధతిలోనే కాయగూరలని పెంచుతున్నారండి. గార్డెన్ చాలా బాగుందండి. ఎటువైపు చూసినా అంత పచ్చదనమేనండి. మొక్కలు చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా ఎలాంటి చీడ పురుగులు కానీ ఎలాంటివి లేవండి. ప్రతిదీ కూడా సేంద్రియ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఇది ఉసిరి చెట్టు అండి. వాషింగ్ మిషన్లో పెట్టారండి అమ్మ. వాషింగ్ మిషన్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చని ఆదిలక్ష్మి గారు చెప్తున్నారు. చాలా బాగా వచ్చిందండి ఉసిరి చెట్టు, చాలా బాగుంది. ఇలా మొడలు కట్టుకున్నారండి. మొడల్లో తీగజాతి మొక్కలే పెట్టుకున్నారు. ఆయిల్స్ ప్యాకెట్లో కూడా మొక్కలు వేస్తున్నారు. ఆదిలక్ష్మి అమ్మ గారు దేన్ని వదలరండి, ప్రతిదాన్ని ఉపయోగిస్తారు. మొక్కలు పెంచాలంటే మనం బయటే కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనకున్న దాంట్లోనే పెంచుకోవచ్చు. మిర్చి అండి, మిర్చీలు కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ తీగజాతి మొక్కలండి. గార్డెన్ అయితే మాత్రం చాలా బాగుందండి. ప్రతి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఎలాంటి పురుగులు అవి లేకుండా. వంగ అండి, వంగలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. వంకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇలా ఖాళీ బాటిల్స్లో కూడా పెంచుకుంటున్నారు. పువ్వులు అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఆదిలక్ష్మి అమ్మ గారు ప్రతి మొక్క గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చి చెప్తారండి. చాలా బాగా చెప్తారు. గార్డెన్ చాలా బాగుందండి. గార్డెన్ అయితే చాలా చక్కగా కూడా నీట్గా పెట్టుకున్నారు. ఒక కుటుంబానికి సరిపడే కాయగూరలు వస్తే చాలండి. మనం ఎక్కువగా ఏం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆదిలక్ష్మి అమ్మ గారు అలానే పెంచుతున్నారు. మనకి ఎన్ని మొక్కలు అయితే కావాలో అన్ని మొక్కలు మాత్రమే పెంచుకుంటున్నారు. ప్రతి మొక్క కూడా సేంద్రియ పద్ధతిలోనే పెంచుతున్నారండి. ఎలాంటి పురుగుల మందులు కానీ ఏమీ వాడరు. మన పూర్వీకులు ఎలాగైతే మొక్కలను పెంచేవారో అలానే ఆదిలక్ష్మి అమ్మ గారు పెంచుతున్నారు. క్యాబేజ్ అండి, అసలు వంకాయలు అయితే చెప్పక్కర్లేదండి, ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా బాగా వచ్చాయి వంకాయలు. ప్రతి మొక్క చాలా ఆరోగ్యంగా ఉందండి. డ్రాగన్ ఫ్రూట్ అండి, ఇలా పందిర్లు వేసుకున్నారండి. ఇలాగా ఆదిలక్ష్మి అమ్మగారు గార్డెన్ చూడాలంటే ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ చూడండి. చాలా బాగా చెప్తారండి. ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందండి, ఆనందానికి ఆనందం.
ఎంతో బాగుంటుందండి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అమ్మ గార్డెన్ చూడగానే నాకు అసలు చాలా చాలా సంతోషం కలిగిందండి. నాకు కూడా మొక్కల్ని పెంచాలి అనే ఉద్దేశం కలిగింది. మిర్చి అండి, మిర్చిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కిచెన్ వేస్ట్తోనే మొక్కలను పెంచుకోవచ్చండి మనం. అవి ఇవి ప్రోడక్ట్లు కొని వాడవలసిన అవసరం లేదు. ఆదిలక్ష్మమ్మ అంతా అలానే పెంచుతున్నారు మొక్కలు. చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్కలన్నీ. ఆయిల్ ప్యాకెట్స్లో కూడా మొక్కలు పెంచుతున్నారు. నేనండి, ఆదిలక్ష్మమ్మ నాన్నగారు. నేను నడవలేకపోయినా కానీ ఆదిలక్ష్మమ్మ గారి గార్డెన్ చూడడానికి వెళ్ళాలనుకున్నాను. వెళ్ళానండి. చాలా బాగుంది. చాలా సంతోషం కూడా కలిగింది. అమ్మ నాన్నగారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా మాట్లాడారు. చాలా ప్రేమను కూడా చూపించారండి వాళ్ళు. ఆదిలక్ష్మమ్మ గారి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. బాగుంటుందండి. గార్డెన్ అంతా చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. ప్రతి మొక్క చాలా హెల్తీగా ఉంది. అమ్మ నాకు చామంతి మొక్క గిఫ్ట్గా ఇచ్చారు. అంతకంటే వాల్యుబుల్ గిఫ్ట్ ఇంకేముంటుందండి. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారండి అమ్మ నాన్న. చాలా సంతోషం కలిగింది. నాన్నగారండి, ఆర్గానిక్గా పెంచుకొని మన కాయగూరలు మనం తినడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటుందని ఆదిలక్ష్మమ్మ గారి దంపతుల ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి.